కాదు. ఈ ప్రపంచంలో ఒకే ఒక ఆయన నీ కొరకు నా కొరకు సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టిన వాళ్ళు కులం చూడలేదు, ఆయన మతం చూడలేదు, ఆయన ధనం చూడలేదు. ఆయన అందరినీ కూడా ఎలా చూశాడంటే హృదయాన్ని చూశాడు. యేసయ్యకి లోకంలో ఉన్నటువంటి కులాలు మతాలు కాదు కావలసింది, ఆయనకి ధనం కాదు కావలసింది, నీ హృదయం కావాలి. నీ కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ లోకంలో ఉన్నంత వరకే మన కులమని మతమని డబ్బని ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ శరీరాన్ని విడిచిన తర్వాత ఆత్మకు కులం లేదు, మతము లేదు, అక్కడ ఉన్నవాడు లేనోడని లేడు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసుక్రీస్తునందు నమ్మికొంచెం రక్షణ పొందుకుంటారో వారిని ప్రియులారా తనతో యేసయ్య తను ఎక్కడున్నాడో ఆయనతో పాటు ఉండే స్థలంలో మనల్ని కూడా ఉంచే దేవుడు. కనుక ఈ లోకంలో ఎన్ని కష్టాలు ఎన్ని బాధలైనా మనం భరించవచ్చు ఉండవచ్చు, కానీ మీరు రక్షణ పొందున్నట్లయితే యేసయ్యతో పాటు యుగ యుగాలు ఉండే లోకం ఉంది. ఆ లోకంలో నిత్య జీవం మనకు ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వేదన, దుఃఖము, రోగము, బలహీనతలు ఏమీ ఉండవు. అవన్నిటి నుంచి విడిపించడానికి పరలోకము నుండి పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు యేసయ్య. కనుక ఈ రాత్రి వేళ మీ అందరికీ నేను చెప్పే సువార్త ఏంటంటే, ఈ లోకంలో మనకి కష్టాలు నష్టాలు అనేవి మామూలుగానే ఉంటాయి. కానీ మీరైనా నేనైనా ఒక రోజున వెళ్ళిపోయే రోజు ఉంది. ఆ వెళ్ళిపోయే రోజుకి యేసుక్రీస్తుని కనుక నమ్ముకుని మనం ఉంటే ఇక్కడ పడినటువంటి దరిద్రం, ఈ కష్టాలు, ఈ బాధలు కాదు, నిత్య జీవం అనే పరలోకంలో మనము ఉంటాం. అక్కడ అసలైన